శ్రీ మైసూర్ చాముండేశ్వరీదేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సెప్టెంబర్ 18వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణం పౌర్ణమితో కలిసి రావడం విశేషమని పండితులు చెప్తున్నారు. ఉదయం 7:42 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. దాదాపు 1 గంట వరకు కూడా ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ గ్రహణం ఉదయం సంభవిస్తోంది కాబట్టి గ్రహణ ప్రభావం మనకి ఉండదు. అందుచేత మనకి సూతక కాలం కానీ గ్రహణ నియమాలు కానీ వర్తించవు. కానీ చంద్రగ్రహణ ప్రభావం గ్రహాలపైన ఖచ్చితంగా ఉంటుంది. అయితే మారుతున్నటువంటి గ్రహస్థితి చేత చంద్రగ్రహణం తర్వాత మకర రాశి వారు ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు, వీరి జీవితం ఎటువంటి మలుపులు తీసుకుంటుంది, ఏ అంశాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఎటువంటి శుభ అశుభ ఫలితాలని పొందబోతున్నారు అని పూర్తి వివరాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారిది రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారందరూ కూడా మకర రాశికి చెందిన వారై ఉంటారు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే కనుక ఈ రాశి వారు తెలివితేటలను అధికంగా కలిగి ఉంటారు. స్నేహితులను ఎప్పటికీ కూడా వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. జీవితంలో స్నేహితులను ఎప్పుడూ కూడా వదిలిపెట్టారు. అబద్ధాలు చెప్పేవారిని నటించి వారిని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా మోసం చేసేవారన్నా వీరికి అస్సలు నచ్చదు. ఈ రాశి వారికి సహనం, ఓపిక అనేది చాలా ఎక్కువ. కష్టపడి శ్రమించి తమ పనిని పూర్తి చేసి ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు. వీరికి తొందరగా కోపం వచ్చేస్తుంది. వీరు తమ పనులు ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కూడా కోరుకుంటూ ఉంటారు. బయట వ్యక్తులకి కఠినంగా కనిపిస్తారు, కానీ నిజానికి మీరు చాలా సున్నితమైన మనస్కులు. కొన్ని విషయాల్లో మరీ సున్నితంగా కూడా మారిపోతూ ఉంటారు. అయితే కోపం కారణంగా మాత్రం చిన్న చిన్న విషయాలకి కోపాన్ని ప్రదర్శించి అనేక రకాల సమస్యలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి ఈ యొక్క రాశి వారి కోపాన్ని నియంత్రించుకుంటే జీవితంలో ఇంకో ఎన్నో సమస్యలను పరిష్కారాన్ని కనుక్కోగలుగుతారు. మీ జీవితంలో మరెన్నో లాభాలను కూడా పొందేందుకు అవకాశాలు ఉంటాయి. మీరు కోపాన్ని ఎలా తగ్గించుకోవాలో అర్థం కాక సతమతమవుతూ ఉంటారు. కోపాన్ని నియంత్రించుకుంటే మాత్రం జీవితంలో సక్సెస్తో ముందడుగు వేయగలుగుతారు. మంచిగా ఉండే వారికి ఈ రాశి వారు తొందరగా దగ్గరవుతారు. చెడు వ్యక్తిత్వం కలవారికి ఎప్పుడు కూడా దగ్గరికి రానివ్వరు. వీరి యొక్క మనస్తత్వం చూడడానికి కొన్నిసార్లు వింతగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గాఢంగా ప్రేమించే వ్యక్తిని కూడా ఒక్క నిమిషంలో ద్వేషిస్తూ ఉంటారు. కొన్ని విషయాలు చాలా మొండి పట్టుదలగా ఉంటారు. అలాగే మీరు నిజాయితీ పరులు కాబట్టి నిజాయితీ కూడా చాలా విపరీతంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఇది వరకు మీరు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొని ఉన్నారు. నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయినటువంటి సందర్భాలను కూడా చూశారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి. అంటే మీరు ఎదుటి వ్యక్తులతో ఎంత సున్నితంగా అలాగే ప్రేమగా మాట్లాడినా కూడా వారు మీతో శత్రుత్వాన్ని మాత్రమే కోరుకుంటారు. అటువంటి వ్యక్తులకు మీరు దూరం పెట్టడమే మంచిది. లేదంటే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ యొక్క బంధువుల్లో కావచ్చు, మిత్రుల్లో కావచ్చు, ఈ విధంగా మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నారు. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. అయితే ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు అనేవి ఎప్పుడు వీరి వెన్నంటే ఉంటాయని చెప్పుకోవచ్చు. చాలా మటుకు ఈ రాశి వారు ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. కొంతమందికి ఆర్థిక సమస్యలు లేకపోయినా కానీ మానసిక ప్రశాంతత అనేది ఉండదు. కుటుంబంలో సఖ్యత ఉండదు, లేదా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో తరచుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అధికంగా శ్రమించాల్సిన పరిస్థితులు కూడా మీరు ఎదుర్కొంటారు. అయితే చంద్రగ్రహణం తర్వాత మాత్రం ఈ రాశి వారి జీవితంలో సమయం అనుకూలంగా కనిపిస్తోంది. అంటే మీ యొక్క జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఎక్కువ శాతం చూసుకుంటే మాత్రం గ్రహణం తర్వాత మీరు అనుకూలమైన ఫలితాలను పొందే సూచన కనిపిస్తోంది. ఈ రాశి వారి యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన అంశాలలో కూడా
మీకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు మొండి బకాయిలు వసూలవుతాయి. అంటే ఇంతకుముందు డబ్బుల విషయంలో మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులే ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి ఆ డబ్బులను తిరిగి ఇచ్చేయడం కూడా జరుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాల విషయంలో మీకు మేలు జరుగుతుంది. ఇంతకుముందు మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరగటం వల్ల మీకు ధన సంపద పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే చంద్రగ్రహణం తర్వాత ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకి అత్యధికమైన లాభాలైతే ఈ యొక్క వ్యాపార జీవితంలో మీరు చూడబోతున్నారు. నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేయాలి అనుకునేవారు ఈ సమయంలో మీరు ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అనుభవం ఉన్న భాగస్వాములను ఎంపిక చేసుకున్నట్లయితే మీ వ్యాపారం ఆర్థికంగా పురోగతి సాధిస్తుంది. అలాగే ఈ రాశి వారు ఏ వృత్తిలో ఉన్నా పై అధికారులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మాటలు మాట్లాడేటప్పుడు దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు. అలాగే పై అధికారులకు లోబడి ఉండడం మంచిది. ఈ యొక్క కఠినమైనటువంటి ప్రవర్తన కారణంగా వారితో గొడవలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు సున్నితమైన మనస్కులు అయినప్పటికీ కూడా కోపం అధికంగా ఉండటం వల్ల ఎటువంటి సమస్యలు మీరు కొని తెచ్చుకుంటారు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశికి చెందిన మగవారికి పరాయి స్త్రీల వల్ల విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పరాయి స్త్రీల వల్ల మీరు నిందలు అవమానాలు పడే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. వారి పరిచయం యొక్క జీవితాన్ని పూర్తిగా ఒక కీలకమైన మలుపు తిప్పబోతోంది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో చాలా వరకు అనుకూల ఫలితాలు పొందుతారు. ఇక ఈ రాశికి చెందిన గృహిణులకు మీ కుటుంబ సభ్యుల వద్ద కొంత మానసిక వేదనకు గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీకు విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు మీరు మానసిక ప్రశాంతతనైతే కోల్పోతారు జాగ్రత్తగా ఉండకపోతే. అలాగే ఎవరైనా నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఇంట్లో నుండి వ్యాపారం చేసుకుని అనుకున్న ఈ సమయంలో అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఆన్లైన్ వ్యాపారాలకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు సమస్యలు బాధించవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు శివారాధన చెయ్యండి. అలాగే సోమవారం రోజున ఈ కష్టాలు సమస్యలు మనస్ఫూర్తిగా శివుడికి చెప్పుకొని శివుడి వద్ద నెయ్యితో దీపాన్ని వెలిగించండి. శివస్తోత్రం పారాయణం చెయ్యండి. అత్యద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అలాగే నవగ్రహాలలోని భగవానుడి వద్ద దీపారాధన చేసి శని స్తోత్రం పాటించండి. శని భగవానుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి మీ కష్టాలన్నీ చెప్పుకోండి. ఇలా చేయటం వల్ల శని భగవానుడి యొక్క ఆశీస్సులతో మీ జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. సో చూసారు కదండి, గ్రహణం తర్వాత మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా మకర రాశి వారికి ఎటువంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయి, అలాగే ఈ సమయంలో మీరు ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి, ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే